బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అటు మహారాష్ట్రతో పాటు ఇటు జార్ఖండ్ రాష్ట్రంలో కూడా రెండో విడతలో 38 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 18 సంతాల్ పరిగణలో ఉంటే 18 చోటా నాగ్పూర్ జిల్లాలో ఉన్నాయి. ఇందులో 8 షెడ్యూల్డ్ ట్రైబ్స్కు రిజర్వ్ అయ్యాయి. మరో 3 స్థానాలు ఎస్సీ రిజర్వ్ స్థానాలున్నాయి. మొత్తంగా రెండో విడతలో 81 స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి. ఈసారి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టుతో సానుభూతి పవనాలు వీస్తాయా లేదా అనేది చూడాలి. మరి మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు 145 సీట్లు అవసరం కాగా జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు 42 సీట్లు రావాలి. అక్కడ జార్ఖండ్లో బీజేపీ నేతృత్వంలోని కూటమితో పాటు కాంగ్రెస్, జేఎంఎం మరో కూటమిగా ఎన్నికల బరిలో దిగుతున్నాయి. బీజేపీలోకి బాబులాల్ మరాండీ, చంపాయ్ సోరెన్ ఎన్నికల ముందు చేరడం ఆ పార్టీకి నైతికంగా బలం చేకూరింది. జార్ఖండ్ ఎన్నికల గడువు జనవరి 5న ముగియనుంది. మొత్తం 2.86 కోట్ల ఓటర్లున్నారు. 38 స్థానాలకు గాను 528 మంది బరిలో ఉన్నారు. వారిలో 472 మంది పురుషులు, మహిళలు 55, ట్రాన్స్జెండర్స్ ఒకరు బరిలో ఉండడం విశేషం. 14,218 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా 15 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్లో 9 సీట్లు, పంజాబ్లో 4, కేరళ పాలక్కాడ్ సీటు, ఉత్తరాఖండ్లో 1 సీటుకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23 శనివారం రోజున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.